పావనమైనది. మన ఋషులు మునులు వేదాలలో లేనటువంటి అస్పృశ్యత అంటరానితనాన్ని కావాలని పథకం ప్రకారంగా మన హిందూ ధర్మాన్ని చీల్చడం కోసము, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసము అస్పృశ్యత అంటరానితనాన్ని పెంచి పోషించడం జరిగింది విదేశస్తులు. దీన్ని రూపుమాపడం కోసము ఈ రోజు మన సెలిగర గ్రామంలో మునిసేవా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మునిసేవా కార్యక్రమం ఎందుకోసం చేయాలి అన్నట్లయితే, మన చరిత్రలో మన ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక అస్పృశ్యుడు అనేటువంటి ఒక వ్యక్తి పూజ చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పూజారి అడ్డంగా ఉన్నాడని అతడు ఒక రాయితోటి బాలుని కొడితే, ఆ బాలుని కొట్టినటువంటి రాయికి బాలునికి రక్తం కారితే, రక్తం కారగానే నీళ్లు తీసుకెళ్లి గుడిలోకి వెళితే గుడిలో విగ్రహం నుంచి రక్తం కారింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పూజారి బాధతో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఏడుస్తూ ఉంటే ఆ భగవంతుడే ప్రత్యక్షమై, నీవు కొట్టింది ఆ బాలుని కాదు, నన్నే కొట్టావు, ఆ బాలుని రూపంలో నేనే ఉన్నాను, కాబట్టి అస్పృశ్యత అంటరానితనం లేదంటే స్వయాన ఆ గుడి పూజారియే ఆ బాలుని భుజాల పైన తీసుకెళ్లి గర్భగుడిలో ఆ విగ్రహాన్ని దర్శింపజేశాడు. అప్పుడు నుంచి ఈ యొక్క మునిసేవ ప్రారంభమైంది. దాన్ని కొనసాగింపుగా మన యొక్క దేశంలో, మన ధర్మంలో ఈనాడు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే ఆళ్వాళ్ళు ఉంటారు. ఆళ్వాళ్ళను దర్శించుకున్నట్లయితే అన్ని కులాల వాళ్ళు ఆళ్వాళ్ళు మొట్టమొదటి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనం వెళుతున్న సందర్భంలోనే మొట్టమొదటి ఆళ్వాళ్ళు దర్శించుకుంటాం. ఆళ్వాళ్ళు అంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో హరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వివిధ కులవృత్తుల వాళ్ళు ఉన్నారు, చాకలి, మంగలి, వడ్రంగి అన్ని కులాల వాళ్ళని దర్శించుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. కాబట్టి మనం కూడా మన గ్రామాలలో అస్పృశ్యత అంటరానితనాన్ని తొలగించి అందరము అన్నదమ్ముల వలె గుడి ప్రవేశానికి వెళ్ళవలసిందిగా ఈనాడు విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.